పెద్దపల్లి టౌన్లో కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి టౌన్లో కాకా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీసులో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్న సమయంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాన్ని కాకా వెంకటస్వామి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. కార్మికులు పేదల పక్షాన పోరాడిన మహానేత కాకా విగ్రహాన్ని పెద్దపల్లిలో ఏర్పాటు చేసి మహానేతను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాకా వెంకటస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఏదన్నా కానీ పర్మిషన్ కావాలంటే మీరు కలెక్టర్ గారి నుండి పర్మిషన్ తీసుకుంటే ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వెంటనే స్పందించి కలెక్టర్ గారు సి సెక్షన్కు పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే దాని మీద కొంచెం ఆర్ఎన్బి వాళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు, వీళ్ళందరూ పంపుతారంట. ఖచ్చితంగా దీని మీద మన గౌరవ శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే విజయరామరావు కూడా దీనిపై చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎంపీలు ఉన్నా, ఎవరు మంత్రులు ఉన్నా తరతరాలుగా వస్తూనే ఉంటారు కనుక మనం వాళ్ళను కూడా గుర్తించుకొని వాళ్ళ విగ్రహాలు పెట్టడంలో కూడా అందరి విగ్రహాలు ఉండాలి. అదేవిధంగా మన గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు కూడా దీన్ని ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు సీనియరు కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందించాలి. అదేవిధంగా మన పెద్దపల్లి ఎంపీ గారు కూడా దీని మీద చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తారని మా వంతు సేవ చేస్తున్నాము. మీరు కూడా సంబంధిత ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కాకా విగ్రహం పెట్టడానికి ముందుకు వస్తారు.